నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 నేను సింధు భరవి ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది గంట నుంచి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు విచారణలో డాక్యుమెంట్స్ కీలకంగా మారాయి డాక్యుమెంట్స్ ముందుంచి సిట్ కేసీఆర్ ని ప్రశ్నిస్తోంది ప్రభాకర్ రావు రిక్రూట్మెంట్ తో సహా అన్ని వివరాల్ని అధికారులు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కు ఎందుకు పాల్పడ్డారు అని సిట్ ప్రశ్నించినట్టు సమాచారం రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ముందుంచి టెక్నికల్ డేటాతో సిట్ ప్రశ్నిస్తోంది కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది గంట నుంచి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు విచారణలో డాక్యుమెంట్స్ కీలకంగా మారాయి డాక్యుమెంట్స్ ముందుంచి సిట్ కేసీఆర్ ని ప్రశ్నిస్తోంది ప్రభాకర్ రావు రిక్రూట్మెంట్ తో సహా అన్ని వివరాల్ని అధికారులు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు పాల్పడ్డారు అని సిట్ ప్రశ్నించినట్టు సమాచారం రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ముందుంచి టెక్నికల్ డేటాతో సిట్ ప్రశ్నిస్తోంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ సిట్ విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా విచారణలో ఎలాంటి ఆధారాల్ని కేసీఆర్ ముందుంచి కొనసాగిస్తున్నారు? థ్యాంక్ యూ సింధు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. అయితే నందినగర్ నివాసంలోని గంట నుండి కూడా సిట్ అధికారులు కేసీఆర్ని అయితే ఫోన్ ట్యాపింగ్పై ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోని ఇటు ఎస్ఐబిని ఏ విధంగా ఫామ్ చేశారనే దానిపై ప్రధానంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారని తెలుస్తుంది. అయితే ఎస్ఐబి ఫామ్ చేసిన తర్వాత దానికి ప్రభాకర్ రావుని ఏ విధంగా చీఫ్ కింద అపాయింట్ చేశారో అలాగే ప్రభాకర్ రావు కింద ఉన్న టీంని ఏ విధంగా అపాయింట్ చేసుకున్నారనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా కొన్ని టెక్నికల్కి సంబంధించి అంటే టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కేసీఆర్ ముందుంచి మరి ప్రశ్నిస్తున్నారు. అయితే సుమారు 15 మంది వరకు అధికారులు కూడా లోపల ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇందులోని ప్రధానంగా సిట్కి సంబంధించిన అంటే వీసీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్త సిట్ బృందం ఏర్పడింది కాబట్టి వాళ్ళు కూడా లోపల ఉండి కేసీఆర్ని పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే పంజాగుట్లో నమోదైన 243/2024 ఎఫ్ఐఆర్కి సంబంధించి నోటీసులు జారీ చేశారు కాబట్టి ఆ కేసుకు సంబంధించి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ని కేసీఆర్ ముందు విచారిస్తున్నారు. అయితే గతంలో రాధాకిషన్ రావుని విచారించిన సమయంలోని ముఖ్యంగా అంటే ఈ కేసుకు సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాధాకిషన్ రావుని విచారించిన సమయంలోని అతను కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. అయితే అది కూడా బిగ్ బాస్ అనే పదంతో ఏదైతే ఈ రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఆ తర్వాత ఇటు ప్రభాకర్ రావుని విచారించి అలాగే శ్రవణ్ రావుని విచారించిన తర్వాత ముఖ్యంగా బిగ్ బాస్ చెప్తేనే ఈ ఆదేశాల మేరకు మేము ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే వాటన్నిటినీ కూడా కేసీఆర్ ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోని ఎలక్షన్స్ సమయంలోని ఇటు అమౌంట్స్ అన్నీ కూడా చాలా ఏదైతే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగిందో వాటన్నిటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించి ఆ అమౌంట్స్ పట్టుకున్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. వాటిని కూడా ముందు పెట్టి కేసీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ టైంలోని ఏదైతే దీనికి సంబంధించి అంటే ఈ ఎలక్షన్స్ టైంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించారు, అసలు ఫోన్ ట్యాపింగ్కి కేసీఆర్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది. అయితే గతంలో అంటే ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు అంటే అప్పుడు ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్లో కొంతమంది నేతలు బీజేపీలోని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ వ్యక్తులకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్లయితే గుర్తించారు. అయితే వాటన్నిటిని కూడా ప్రస్తుతం కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి మరి కేసీఆర్ని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విచారణకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులో నిరసన కూడా తెలియజేస్తున్నారు. కేసీఆర్కి నోటీసులు ఇవ్వడంతో కూడా ముఖ్యంగా రాజకీయంగా కూడా ఒక పెద్ద దుమారమే రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్కి సంబంధించి అధినేతను అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ బాస్ అనే చెప్పొచ్చు. అయితే గాడ్ ఫాదర్గా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇలాంటి వ్యక్తికి కేసీఆర్ నోటీసులు ఇచ్చి విచారించడంపై ఇటు ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా బగ్గుమంటున్నారు. అయితే గంట సేపటి నుంచి కూడా కేసీఆర్ విచారణ కొనసాగుతూనే ఉంది. మరియు 2-3 గంటల పాటు కేసీఆర్ని విచారించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.